Yay, it's Friday, so Dheeraj will be back with his new episode today. Hello everyone, I hope you all are doing great. Welcome to my new podcast, Saradaga E Sayantram, and I'm really so happy that I made it to this with all your support. ఏంట్రా ఇంగ్లీష్లో వాగుతున్నా? తెలుగుదా ఇంగ్లీష్దా? తెలుగువే బ్రో. మరే పొద్దున్నే ఇంగ్లీష్తో మొదలెట్టావు? అంటే కొంచెం లెవెల్ ఇద్దామని ఫస్ట్ ఎపిసోడ్ కదా. అక్కర్లేదు రే, నేను మాట్లాడే దాంట్లో కంటెంట్ ఉంటే బిల్డప్ ఆటోమేటిక్గా అదే వస్తుంది. లెవెల్ కోసం భాష మార్చక్కర్లేదు. ఓకే బ్రో. ఏంట్రా ఆలోచిస్తున్నావు? మొదలెట్టు. సరదాగా ఈ సాయంత్రానికి స్వాగతం. నేను మీ ధీరజ్. సో మీరందరూ నా ఫస్ట్ ఎపిసోడ్ వినడానికి వచ్చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను అండ్ చాలా చాలా థ్యాంక్స్. సో మన అందరి లైఫ్లో మనల్ని ఎంతగానో ప్రభావితం చేసేది కథలు, అదేనండి స్టోరీస్. సో నా లైఫ్లో నన్ను ఎంతగానో ఇన్స్పైర్ చేసిన ఒక స్టోరీ మీ అందరితో షేర్ చేసుకోవాలన్న ఆలోచనతో ఈ ఫస్ట్ ఎపిసోడ్ని మొదలు పెట్టేద్దాం. అండ్ ఈ నా ఫస్ట్ ఎపిసోడ్కి అలాగే నేను ఆ కథకి పెట్టుకున్న టైటిల్ ఏంటో తెలుసా? ఫాల్స్ హోప్. అదేంటి ధీరజ్, ఫస్ట్ ఎపిసోడే నెగిటివిటీతో స్టార్ట్ చేస్తున్నావా అని మీరు అనుకోవచ్చు. కానీ మనలో ఉన్న నెగిటివిటీని మనం తెలుసుకున్నప్పుడే కదా గురు దాన్ని తగ్గించి మనలో ఉన్న పాజిటివ్ వైబ్స్తో మన చుట్టూ ఉన్నవన్నీ సంతోషపెట్టగలం. సో అలాంటి ఒక ఇన్స్పిరేషన్ కథతో ఇప్పుడు నేను మీకు ముందుకి ఈ నా ఫస్ట్ ఎపిసోడ్ని తీసుకురావాలని ఎంతగానో ఆశపడుతున్నా. లాగ్ లేకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోతే గురు, అది ఒక డిసెంబర్ నెల, ఒక చల్లటి సాయంత్రం. చలి బాగా వేయడం వల్ల ప్రతి ఒక్కరూ కూడా వారి పనుల మీద బయటకు వచ్చి త్వరగా కంప్లీట్ చేసుకొని ఇంటికి మళ్ళీ చేరిపోదాం అన్న ఆలోచనతో పరుగులు తీస్తున్నారు. అలాంటి ఓ సాయంత్రం వేళలో ఒక కట్ బనియన్ వేసుకొని రోడ్డు మీద ఒక ఫుట్ పాత్ దగ్గర ఒక కుక్క పిల్ల పక్కన కూర్చుంటే దాని తల నిమురుతూ ఒకే వ్యక్తి కూర్చున్నాడు. దాహం వేస్తున్న నీరు లేక, ఆకలి వేసిన పెట్టే దిక్కు లేక ఆకాశం వైపు అలా తీక్షణంగా ఆలోచిస్తూ చూస్తున్నాడు. అలా చూస్తున్న ఆ వ్యక్తి కళ్ళ ముందుకి ఒక పెద్ద కారు వచ్చి ఆగింది. ఆ కారులో నుంచి ఒక దొర, అదేనండి ఒక రిచ్ పర్సన్ సూట్ వేసుకుని దిగాడు అనమాట. ఈ కూర్చున్న వ్యక్తి వెనకాతలో ఒక షాప్ ఉండటం వల్ల ఈయన వెళ్ళి ఆ షాప్లో ఆయనకు కావాల్సింది కొనుక్కొని తిరిగి వస్తున్నప్పుడు చూసి, అయ్యో బయట ఇంత చలిగా ఉంది, అందులోని ఇతను ఒక్కడు ఉన్నాడు, పైగా బట్టలు కూడా వేసుకొని లేడు, ఒక కడ్మనేంతోనే ఉన్నాడు, పాపం చలి తట్టుకోగలుగుతున్నాడో లేదో, ఏమైనా తిన్నాడో లేదో తెలుసుకుందామా అన్న ఆలోచనతో ఆయన దగ్గరికి వచ్చి, సార్ బయట ఇంత చల్లగా ఉంది కదా, ఎలా ఉండగలుగుతున్నారు, ఏమైనా తిన్నారా పోనీ అనేసి అడిగాడు. దానికి ఈ వ్యక్తి ఏమో, బాబు తిని 2 రోజులైంది, అడుక్కోవడానికి మొహం చల్లక, అలాగే పని చేసుకోవడానికి శక్తి లేక ఇలా తీక్షణంగా నా జీవితం గురించి ఆలోచిస్తూ కూర్చున్నా బాబు అనేసి అన్నాడు. ఓకే సార్, నాకు అర్థమైంది మీ సిట్యువేషన్ అని చెప్పి ఈ వ్యక్తి కారులోని వెళ్ళి 5 మినిట్స్లో ఒక ఫుడ్ ప్యాకెట్తో వచ్చాడు. 2 రోజుల తర్వాత కదండి, కొంచెం ఆ కుక్క పిల్లకి పెట్టి మిగతాది ఈయన తినడం ప్రారంభించాడు. తింటుండగా ఈ పెద్ద ఆయన, బాబు ఆ వీధి చివరన మీరు కనిపిస్తుంది కదా, అదే మా ఇల్లు, అక్కడికి మీరు వచ్చి తినేశాక అప్పుడు ఆ ఇంటి తలుపు తట్టండి, అప్పుడు నేను కానీ లేకపోతే మా ఇంట్లో ఉన్న ఎవరైనా కానీ మీకు ఒక జాకెట్, చలి నుంచి మిమ్మల్ని రక్షించుకోవడానికి ఒక జాకెట్ ఇస్తాము అన్నారు. పర్లేదు బాబు, రోజు నేను ఇలాగే కదా ఉంటాను, నాకు అలవాటైపోయిందిలే ఈ చలి అనేసి అన్నా కూడా ఆయన బాగా ఫోర్స్ చేయటం వల్ల సరే అని ఒప్పుకున్నాడు. చిరునవ్వుతో ఇతను కూడా కారు ఎక్కేసి వెళ్ళిపోయాడు. ఇతను భోజనం అయిపోయిన తర్వాత మెల్లగా చలి వేయడం మొదలుపెట్టింది. సరే అని చెప్పి ఈయన చెప్పిన మాటలు గుర్తొచ్చి ఆ ఇంటి వైపుగా నడవటం ప్రారంభించాడు. ఆ కుక్క పిల్ల కూడా ఈయన వెంటనే వచ్చింది. సో కుక్కలకి విశ్వాసం ఎక్కువ కదండి, ఒక్క ముద్ద పెట్టగానే మన వెంటే వస్తూ ఉంటాయి. సో అలా ఈయన వెంట ఆ ఇంటి దాకా వెళ్ళిన తర్వాత ఈయన ఆ తలుపు కొట్టాడు. కొట్టగా చూశాడు, ఎవరూ రెస్పాండ్ అవ్వలే, తలుపు ఎవరు తీయలేదు. రెండోసారి కొట్టాడు. లోపల నుంచి పాటలు కొంచెం ఎక్కువ సౌండ్ ఉండడం వల్ల ఈయన కొట్టిన తలుపు చొప్పడ ఎవరికి వినబడలేదన్నమాట. సరే అని చెప్పి చూసేసరికి ఆ రాత్రి అలా గడిచిపోయింది. ఉదయం లేచేసరికి
ఒక కుక్కపిల్ల అరుస్తూ ఉండటం వల్ల ఈ దొర మెలకు వచ్చి తలుపు తీసి చూసేసరికి ఇంటి బయటన ఆ కుక్కపిల్ల అలా అరుస్తూ ఉందన్నమాట. పక్కన కిందని చూసేసరికి ఒక కాగితం కనిపించింది. ఆ కాగితంలో ఒక మ్యాటర్ రాసిందనమాట. దొర, నీవు ఎంతగానో పెద్ద మనసుతో 2 రోజుల నుంచి ఆకలితో ఉన్న నాకు కడుపు నింపావు. నీకు నేను జీవితంలో చాలా కృతజ్ఞతగా ఉంటాను. అలాగే నువ్వు నాకు చలి గురించి జ్ఞాపకం చేయనంత వరకు నా శరీరానికి నేను ఎలా చెప్పుకున్నానంటే, ఈ చలిలోనే నువ్వు బతకాలి, ఈ చలే నీకు దిక్కు అని చెప్పి నన్ను నేను ముందుగా చేసుకున్నా. కానీ ఎప్పుడైతే నువ్వు నాలో ఆ చిన్న ఆశ పెట్టావో అప్పటి నుంచి నాకు చలి వేయటం మొదలుపెట్టింది. ఆ చలిని నేను తట్టుకోలేకపోయాను. ఈ చలితోనే నేను తలుపు చాలాసార్లు కొట్టాను, కానీ ఎవరూ స్పందించలేదు. బహుశా నువ్వు ఈ లెటర్ చదివేసరికి నేను చచ్చిపోతానేమో అని భయంగా ఉంది ద్వారా. ఒకవేళ నేను చచ్చిపోకపోతే మాత్రం నేను చచ్చే వరకు నువ్వు నాకు చేసిన మేలుని నేను మర్చిపోలేను అని చెప్పేసి అన్నాడు. ఆ లెటర్ చదువుతుండగా ఆ దొర కంట్లో నుంచి ఒక కన్నీరు అలా జారి ఆ కాగితం మీద పడిందనమాట. ఈలోపు అక్కడున్న మెట్ల మీద చూస్తే చలికి వణుకుతూ ఒక బాడీ అలాగుంది. ఎవరు అనుకుంటున్నారా? ఆ పేదతనండి. సో ఆయన చలికి తట్టుకోలేక అలా చనిపోయాడనమాట. ఈ రిచ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యాడు. అయ్యో, నేను కొంచెమైనా రెస్పాండ్ అయ్యి ఉండాల్సింది, నేను కనీసం గుర్తుపెట్టుకుని ఉండాల్సింది, ఈ వ్యక్తిని నేనే కదా పిలిచాను, నేను అంత అజాగ్రత్తగా ఎలా ఉండగలిగాను అని చెప్పి చాలా బాధపడ్డాడు. కానీ ఎంత బాధపడితే మాత్రం ఈ చనిపోయిన వ్యక్తిని మళ్ళీ తీసుకురాలేం కదా. సో మన జీవితంలో కూడా మనం చాలాసార్లు మనం చేయగల పనులు కూడా తర్వాత చేయొచ్చులే అని వదిలేయటమో, లేకపోతే కొన్నిసార్లు అజాగ్రత్త పడటమో, లేకపోతే ఊరికే నోటి మాటే కదా అని చెప్పి సాయం చేయాలన్న ఉద్దేశం లేకపోయినా ఎవరో ఒకరికి ఫాల్స్ హోప్ ఇచ్చేస్తూ ఉంటాం. సో వాటి వల్ల మనకి నష్టం పెద్దగా జరగకపోయినా అది మాట మనం ఎవరికైతే ఇచ్చామో ఆ వ్యక్తి మాత్రం చాలా ఇబ్బంది పడవచ్చు, చాలా కోల్పోవచ్చు. సో మనం ఏదైనా ఒకరికి మాట ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్త పడి వారిని మనం ఇబ్బంది పెట్టకుండా ఉండేలాగా, లేనిపోని ఆశలు రేపేవారిగా మనం ఉండకుండా ఆలోచించుకోవాలి. సో ఇది గైస్ నేను ఈ వారం మీతో షేర్ చేసుకోవాలనుకున్నా. సో మీ అందరికీ ఈ స్టోరీ నచ్చిందని అనుకుంటున్నాను. సో మనకి చేతనైనంత వరకు మనం అందరికీ సహాయపడదాం. అండ్ సహాయం చేయలేని స్థితిలో ఉంటే మాత్రం ఊరికే మాటే కదా అని చెప్పి మాత్రం ఎవరికి ఫాల్స్ హోప్ మాత్రం ఇవ్వకండి దయచేసి. ఎందుకంటే అది మనకి ప్రాబ్లం లేకపోయినా వేరొక వ్యక్తికి ఆ హోప్ మీదే వారి జీవితాన్ని కోల్పోయే సిచ్యువేషన్ కూడా ఏర్పడచ్చు. సో ఇలాంటి కథలు నేను మీకు ప్రతి వారం చెప్తాను. అండ్ సరదాగా ఈ సాయంత్రం నేను మీ ముఖంలో చిన్న చిరునవ్వైనా పెట్టాను, లేకపోతే మీ జీవితంలో మీకు తెలియని ఒక చిన్న మార్పుని నేను తీసుకొచ్చానని నేను అనుకుంటున్నాను. ఇలాగే నేను ప్రతి వారం మీ దగ్గరకు వస్తాను. ఒక 10 minutes 15 minutesలోనో మీతో కాసేపు కబుర్లు చెప్పి వెళ్ళిపోతాను అనమాట. అండ్ మోస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఐ రియల్లీ నీడ్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. మీరు లేకపోతే నేను ఏది సాధించలేను. కాబట్టి ఈ నా జర్నీలో మీరు కూడా నాతో పాటు భాగం అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నాకు ఎంతగానో సపోర్ట్ చేసిన నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎంత థ్యాంక్స్ చెప్పుకున్నా అది తక్కువే అవుతుంది. సో ఇది గైస్ ధీరజ్ ఈ వారం ఫస్ట్ ఎపిసోడ్లో సరదాగా ఈ సాయంత్రం అనుకుంటూ మీ ముందుకు వచ్చి మీతో చెప్పిన కబుర్లు. ఇలాగే నెక్స్ట్ వీక్ కూడా ఇదే టైంకి మీ ముందుకు వచ్చేస్తాను మరిన్ని కబుర్లతో. అంటిల్ దెన్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, స్టే హోమ్, స్టే సేఫ్. అలాగే ప్లీజ్ మీరు మీ చిరునవ్వుని అనేక మందికి షేర్ చేయండి.